शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। जयद्यज्बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितं दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनूमान् शत्रुसैन्यानां निहन्ता मरुतात्मजा न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहर्तः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाज्यतमैथिलीं समृद्धार्धो गमिष्यामि शुतां सर्वरक्षसां वागर्धाय संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताः शाखा वन्दे वाल्मीकिकोकिलं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। భాగవతోత్తములందరికీ శుభోదయం. రామాయణ మహాకావ్యంలో విశేషంగా మనము అతి సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి సుందరకాండలో అమ్మవారి దగ్గర అశోకవనంలో సింసపావృక్షము మీద హనుమంతుల వారు ఉండగా రావణుడు వచ్చి సీతమ్మ వారికి 2 నెలల గడువు ఇచ్చి క్రుద్ధుడై అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అతన్ని ధాన్యమాలని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోవడం వరకు మనం గత వారం విని ఉన్నాం. ఈ కథా శ్రవణం చేసి ఉన్నాం. రామాయణంలో ఒక విశిష్టమైనటువంటి అంశం ఉన్నది. ఎక్కడెక్కడ కథ పూర్తవుతుందనిపిస్తూ ఉంటుందో అక్కడక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. గతంలో కూడా మీకు మనవి చేశాను, అసలు కథ అయోధ్యకాండలోనే పూర్తయిపోవాలి. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం కనుక జరిగి ఉంటే రామాయణం అక్కడతో మంగళాశాసనార్పతే, మంగళాచరణాలు పాడవలసింది. ఆ సందర్భంలో మందర ప్రవేశం జరుగుతుంది. మహర్షి స్త్రీ రూపంగా మందరని ప్రవేశపెట్టి అక్కడి నుంచి వనవాసం ఏర్పరిచారు. 14 సంవత్సరాల వనవాసంలో 13 సంవత్సరాల వనవాసం పూర్తయిపోయింది. ఇంకొక సంవత్సరం అయితే వనవాసం పూర్తయిపోతుంది. రామచంద్రమూర్తి వెనక్కి వచ్చేస్తాడు. భరతుడు రాజ్యాన్ని రాముడికి ఇచ్చేస్తాడు. పట్టాభిషేకం అవుతుంది. రామాయణం పూర్తవుతుంది. ఆ సందర్భంలో శూర్పణఖ అనేటువంటి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రావణుడు 12 మాసాల గడువు ఇచ్చినప్పటికీ గత వారంలో మనం చూసాం, 2 మాసాల గడువిస్తున్నాను అని క్రోధంతో కత్తి దూసినటువంటి రావణాసురుణ్ణి ఆయన భార్యల్లో ఒకరైనటువంటి ధాన్యమాలిని ఆయన అడ్డం పెట్టకపోతే ఆ కత్తితో గనక జరగవలసినటువంటి కార్యం జరిగిపోయి ఉంటే రామాయణం అక్కడితో పూర్తయిపోయి ఉండేది. మళ్ళీ ధాన్యమాలిని రూపంలో ఆవిడ రావణుణ్ణి, మానవకాంత మీద మమకారం ఎందుకు రావణ, మేమంతా ఇంతమంది లేమా నీకు సుఖభోగాలు ఇవ్వడానికి, మాతో భోగం అనుభవిద్దు కానీ రా అని చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోవడంతో కథ మళ్ళీ ముందుకు వెడుతున్నది. అలా క్రుద్ధుడై కోపంతో రావణుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా ఒక ఆదేశాన్ని ఇచ్చి సామదాన భేదోపాయాలన్నీ కూడా వాడి ఆమె మనస్సు నా వైపు మళ్లించండి అని ఆజ్ఞ ఇచ్చి అక్కడి నుండి తన మందిరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి రావణాసురుడి తర్వాత ఇప్పుడు అమ్మవారు అక్కడ ఉన్నారు. సింసుపా వృక్షము నీడలో
పైనుంచి మన స్వామి అన్ని చూస్తున్నారు, ఏం జరుగుతోంది అని చూస్తున్నారు ఆయన. చుట్టూరా రాక్షస స్త్రీలు. తతో మలిన సంవీతాం రాక్షసీ విస్సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతేం పునః పునః. చుట్టూరా ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరితోటి పరివేషించబడి ఉన్నటువంటి సీతమ్మ వారిని ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆవిడ్ని నయాన భయాన ఒప్పించడానికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎప్పుడైతే రావణుడు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడో సీతమ్మ వారి దగ్గరికి పరుగు పరుగున వచ్చారట. అందరూ ఒక్కసారి వచ్చి పౌలస్తస్య పరిష్టస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతేనా బహుమన్యసే. రావణుడు అంటే ఏమనుకుంటున్నావు సీత? పులస్త్య వంశానికి చెందినటువంటి వాడు, మహాశ్రేష్ఠుడు. అతడికి భార్య కావడం చాలా గౌరవంగా భావించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. నీవు అటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకు అన్నారట. తతస్యేకజటా నామ రాక్షసీ వాక్యం అబ్రవీత్. ఏకజట అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి స్త్రీ, రావణుడు అంటే ఏమనుకుంటున్నావు సీత? ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్దోయ ప్రజాపతి. 6 ప్రజాపతులు ఉంటారు, వాళ్ళల్లో 4వ వాడున్నాడు మరీచి. అత్రి ప్రజాపతులలో మనకి అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అని 6 పేర్లు కలిగినటువంటి వారు ప్రజాపతులు. ప్రజానాం పతి ఇది ప్రజాపతి అంటే ప్రజలందరినీ కూడా పాలించేటువంటి శక్తి కలిగినటువంటి వారు వారు. అంటే లోకాలన్నింటినీ కూడా శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. అటువంటి ప్రజాపతులలో ప్రజాపతీనాం షణ్ణాం తు 6లో చతుర్దోయ ప్రజాపతి 4వ వాడైనటువంటి పులస్త్యుడు. అతడు బ్రహ్మమానస పుత్రుడు. ఈ ప్రజాపతులంతా కూడా బ్రహ్మమానస పుత్రులు. పులస్తస్య తేజస్వి మహర్షిర్మానససుత నామ్నా సవిశ్రావ. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసో బ్రహ్మ అనేటువంటి ఒక మహర్షి మానసపుత్రుడు ఆయనకి. సీతమ్మ వారికి చెప్తున్నారు ఈ రాక్షసులు, రావణుడి యొక్క పితృపితామహ ప్రపితామహులు ఎటువంటి వారో చెప్తున్నారు. తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణ. ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి రావణుడు అరవీర భయంకరుడు. ఆయన్ని చూసి అందరూ భయపడతారు. అటువంటి లోకాలను గడగడలాడించగలిగినటువంటి రావణాసురుడిని నీవు భర్తగా పొందగలగడం నీ అదృష్టం. ఆ తర్వాత తతో హరిజటానామ రాక్షసి వాక్యం అబ్రవీత్. హరిజట అనేటువంటి రాక్షసి ఇంకొక ఆవిడ చెప్తోంది రావణాసురుడు గొప్పతనం ఏమిటి అనేటువంటిది. దేవేంద్రుడు కూడా రావణుడి చేతిలో పరాజితుడయ్యాడు సీత. అట్టి వాడికి భార్య అవ్వడానికి నీకెందుకు సంకోచము? ఎందుకు ఒప్పుకోవు నీవు? రావణుడంటే మామూలు అనుకుంటున్నావా అని ఆమె చెప్పిందట. ఆ తర్వాత ప్రగస అనేటువంటి ఇంకొక రాక్షసి. రావణుడికి అందరు భార్యల్లోకి మండోదరంటే చాలా ఇష్టం. అతి సౌందర్యవతి ఆవిడ. అటువంటి మహాపతివ్రత. ఆమెను కూడా కాదని నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఊరికే బెట్టు చేయవాక అని ఆవిడ నచ్చ చెప్తోంది. వికట అనేటువంటి ఇంకొక పేరు కలిగినటువంటి రాక్షసి. రావణుడంటే యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవ నాగరులందరినీ కూడా ఓడించినటువంటి మహాబలుడు. సామాన్యుడు కాదు. కేవలం ఈ లోకానికే కాదు అన్ని లోకాలకి నీవు పట్టపురాణి అవుతావు అని ఆవిడ చెప్పిందట. దుర్ముఖి అనేటువంటి ఒక రాక్షసి. రావణుడు తన యొక్క తీక్షణతకు అంటే తన శక్తి సామర్థ్యాలకు అందరూ భయపడి భీషోవాత పవతాం భీషో దదేతి సూర్య అంటుంది వేదం. గాలి వీస్తున్నది అంటే
ఒక శక్తికి భయపడి వీస్తున్నది. ఆ శక్తి ఏమిటి అంటే భగవంతుడు అన్నారు. సూర్యోదయం జరుగుతున్నది సకాలంలో, యుగాల తరబడి సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే ఒక శక్తికి భయపడి ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటుంది వేదం. భూమండలం గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిర్సత్యవాదిభిః అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహి అంటారు. ఇది విష్ణు పురాణంలో విష్ణు భగవానుడు స్వయంగా నారదుల వారికి చెప్పినటువంటి విషయం. నారదుడు వెళ్ళి ఒకసారి విష్ణుమూర్తిని అంటాట, మహానుభావుడు అయ్యా, నీవు భూమిని ఒక బరువు కొలిచారండి. కొలిచి కొన్ని లక్షల టన్నులు ఉంటుంది భూమి. ఈ లక్షల టన్నుల బరువు ఉన్నటువంటి ఈ భూమిని కక్షలో అలాగే నిలబెట్టి అదే ప్రదేశంలో అక్కడే తిప్పాలి దాన్ని. భూమికి సూర్యుడికి ఉన్నటువంటి దూరము సైంటిస్టులు లెక్క కట్టారు. సూర్యుడు గనక ఒక అడుగు ముందుకు వచ్చినా, లేదా భూమి సూర్యుడి వైపు ఒక అడుగు ముందుకు వెళ్ళినా, భూమి మీద ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు పెరిగిపోతాయి ఒక్క అడుగు ముందుకు వస్తే. అలాగే ఒక్క అడుగు వెనక్కి వెళితే 10 డిగ్రీలు తగ్గిపోతాయి. కొన్ని చోట్ల చలికాలంలో -డిగ్రీలు వచ్చేస్తుంటాయి. ఇప్పటికే అన్ని చోట్ల భూమంతా కూడా హిమవత్పాతమై హిమవత్ పర్వతాల్లాగా ఉండిపోతుంది భూమంతా. అలా ఉండడానికి అవకాశం లేకుండా భూమిని సూర్యుడిని ఒక కక్షలో నిలబెట్టి దాన్ని తిప్పుతున్నది ఎవరు? భగవంతుడు అంటుంది వేదం. కానీ ఈమె చెప్తున్నది రాక్షస స్త్రీ. పంచభూతాలని శాసించేటువంటి శక్తిమంతుడు రావణుడు శాసించగలిగాడు. ఆయనకి ఇష్టమైనప్పుడు గాలి వీచాలి, ఎంతగా వీచాలో అంతగానే వీచాలి. గాలి ఎక్కువగా వచ్చింది అంటే మళ్ళీ రావణుడితోటి భయమని జాగ్రత్తగా ఉండేవాడు వాయువు కూడా. అలా చంద్రుడు కాంతులు వెదజల్లాలి అంటే చంద్రుడు కాంతులు వెదజల్లాలి. నదులు ప్రవహించాలంటే ప్రవహించాలి. శబ్దం చేయకూడదు అంటే చేయకూడదు. పర్వతాలు, వృక్షాలు, ఫలాలు ఒకటేమిటి, మొత్తం సమస్త సృష్టిని శాసించగల శక్తి సమర్థుడు రావణుడు అంటే ఏమనుకుంటున్నావో అని ఇంకొక రాక్షస స్త్రీ చెప్పిందట. చెప్తే మానుషస్యైవ భార్యాత్వం బహుమన్యసే, నీవు మానవకాంతవి, నీకు అసలు అర్థం కావట్లేదు. రావణాసురుడు ఎంతటి శక్తివంతుడో, ఎంతటి బలపరాక్రమలు కలిగినటువంటి వాడో మీ మానవులకు అసలు ఊహకే అందదు. అందుకని నీకు అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా నీకు రావణుడు గొప్పతనం ఏంటో తెలియడం లేదు. మానవకాంతవి, మానవకాంతగానే ఆలోచిస్తున్నావు అన్నదట. అనగానే రాక్షసీనాం వచశ్రుత్వా సీతాపద్మనిభేక్షణ, వారందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు సీతమ్మ వారు విన్నది. ఆవిడ హృదయానికి కఠినమైనటువంటి శూలాలతో గుచ్చినట్లుగా మాట్లాడుతున్నట్టుగా భావన కలుగుతున్నది. ఆవిడికి మనస్సు బాధపడుతున్నది. అందుకనే మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి మనస్సుకి ఏ బాధ కలిగిస్తుందో తెలుసుకొని మాట్లాడండి అంటుంది శాస్త్రం. మన ధోరణిలో మనం మాట్లాడుకుంటూ మనం వెళ్ళిపోవడం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నందు అనురక్తి, మనోభావనలు దెబ్బతీయకుండా మాట్లాడగలగడం కూడా రామాయణం నేర్పిస్తుంది. రామాయణం చదివితే కలిగేటువంటి ఆలోచన విజ్ఞత ఎటువంటిది వస్తుందంటే, అవతల వ్యక్తి మనోభావాల్ని గౌరవించి తదనుగుణంగా మాట్లాడడం నేర్పిస్తుంది. అది లేని నాడు, అది చేతగాని నాడు నువ్వు రాక్షసుడివి అని చెప్తుంది రామాయణం. సీతమ్మ వారి చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆవిడికి హృదయంలో ముళ్ళుతో గుచ్చుకున్నట్టుగా, త్రిశూలంతో పొడిచినట్లుగా బాధపడుతూ రాక్షసీనాం వచశ్రుత్వా సీతా పద్మనిభేక్షణ ఆవిడంటోంది, నమానుషి రాక్షసస్య భార్యాభవతిమర్హతి. ఎక్కడన్నా మనుష్య కాంత రాక్షసుడికి భార్య అవుతుందా? అర్హత ఉంటుందా? అది సరైన పద్ధతేనా? కామం ఖాదతమాం సర్వా నకరిష్యామి ఓవచ, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ కోరిక ప్రకారంగా నన్ను పూర్తిగా తినేస్తానంటే తినేయండి. కామం ఖాదతుమాం సర్వ, నేను మాత్రం మీరు చెప్పిన పని చెయ్యను. సీతమ్మ వారు సమాధానం ఇస్తోంది ఆ రాక్షసులకి. అంతేకాదు, ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఒక
శ్లోకం ఇచ్చారు మహర్షి మనకి. ఈ శ్లోకము ప్రతివారు గుర్తుంచుకోవలసినటువంటి శ్లోకము. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. నా భర్త దీనుడైన రాజ్యహీనుడైన, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త, నా భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే నాకు గురువు. ఇవాళ రాజ్యం లేదని, దీనుడని భర్తను వదిలిపెట్టేసి వేరే పరపురుషుడితో వెళ్ళేటువంటి ఆలోచన చేసేటువంటి దుష్ట స్వభావురాలను కాను. అటువంటి ఆలోచన నాకు లేదు, మీరు ఆ ప్రయత్నం మానుకోండి అని ఆ మహాతల్లి ఉదాహరణలు ఇస్తున్నది. యథా శచీ మహాభాగా చక్రం సముపతిష్ఠిత అరుంధతి వశిష్టం చ రోహిణి శశినం యథా. శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లుగా, అరుంధతి వశిష్ఠిని అనుసరించినట్లుగా, రోహిణి చంద్రుణ్ణి అనుసరించినట్లుగా, లోపాముద్ర యథాగస్త్యం, లోపాముద్ర అగస్త్యుల వారిని అనుసరించినట్లుగా, సుకన్యా చవనం యథా, చవన మహర్షిని సుకన్య అనుసరించినట్లుగా, సావిత్రి సత్యవంతంచ, సత్యవంతుణ్ణి సావిత్రి అనుసరించినట్లుగా, కపిలం శ్రీమతి యథా, కపిల మహర్షిని శ్రీమతి అనుసరించినట్లుగా, సారసా మదయంతీవ కేశిని సగరం యదా నైషదం దమయంతీవ భైమీ పతిమనువ్రత తదాహ మిక్ష్వాకువరం రామం పతిమనువ్రత. ఇక్ష్వాకువంశ ప్రభు అయినటువంటి రామచంద్రుణ్ణి మాత్రమే నేను అనుసరిస్తాను. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం, దేవదంపతులు యదా శచీ మహాభాగా, ఇంద్రుణ్ణి అనుసరించినటువంటి శచీదేవి, ఉదాహరణలు ఎవరిని తీసుకుందో అమ్మవారు చూడండి. దేవదంపతులు, ఆ తర్వాత ఋషి దంపతులు అరుంధతి వశిష్టం చ, అరుంధతి వశిష్టం చ లోపాముద్ర యథాగస్త్యం, లోపాముద్ర అగస్త్యుల దంపతులు, వీళ్ళంతా ఋషి దంపతులు. ఆదర్శనీయులు ఎవరు అంటే దేవతలు, ఋషులు. అక్కడతో ఆపలేదు ఆవిడ, ఆపకుండా మానవ దంపతులను కూడా ఉదాహరణ ఇచ్చింది. నైషదం దమయంతీవ, అలాగే కేశిని సగరం యదా, కేశినీదేవి సగరుని యొక్క భార్య. అంటే తన వంశంలో పూర్వీకులతో సహా ఇక్ష్వాకు వంశంలోనే కాకుండా అంతకుముందున్నటువంటి ఋషుల ఆచార్య పరంపర ఎలా ఉందో, ఆర్షధర్మము అంటే అది. ఋషులు ఏం ఆచరించారో దాన్ని మనం ఆచరించడమే ధర్మానుష్ఠానము, ధర్మాచరణ. మన మనసుకు తోచినట్లుగా మనం ప్రవర్తించడం ధర్మానుష్ఠానం అవ్వదు. కాబట్టి ఆ తల్లి ఆ ఋషులు ఆచరించినటువంటి ఆచరణకు ఆవిడ మనకు ఉదాహరణలు చెప్తున్నది ఇక్కడ. చెప్పి వీరందరూ ఉన్నట్లుగానే నేను కూడా రాముణ్ణి అనుసరిస్తాను తప్ప, ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తే నా భర్త తప్ప అన్యుల విషయంలో, అన్యుల పరపురుషుడి గురించి నేను ఆలోచన కూడా చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పేసింది ఆ తల్లి. సీతాయాం వచనం శ్రుత్వా రాక్షస క్రోధమూర్ఛిత. ముందు కోపం వచ్చేవాళ్ళు ఎవరు అంటే రాక్షసులు. ప్రతి మాటకి కోపం తెచ్చుకునే జాతి పేరు రాక్షస జాతి అంటారు. కాబట్టి ఆ కోపాన్ని వదిలిపెట్టాలి. అందుకనే కోరికలు నిగ్రహించుకోవడం తేలిక, క్రోధాన్ని నిగ్రహించుకోవడం కష్టము అంటారు. మనకి ఒక పురాణంలో ఒక కథ కూడా వస్తుంది దాని గురించి. ఈ రేపు రాబోయే ధనత్రయోదశి సందర్భంగా అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. ఒక రాక్షసుడు అమ్మవారిని గురించి విశేషంగా తపస్సు చేస్తున్నట్ట. ఆ ఒక వ్రతం ఆచరిస్తున్నాడు. ఆ వ్రత నియమం ఏమిటి అంటే కోరికలను అణుచుకోవాలి, కోపాన్ని అణుచుకోవాలి. ఈ రెండు నియమాలు ఉన్నాయి ఆ వ్రతానికి. తపస్సు చేస్తున్నాడు రాక్షసుడు కాబట్టి ప్రతి వాళ్ళకి. అందుకనే కుబేరుడి ధర్మం ఏమిటంటే ఉదార స్వభావం కలిగినటువంటి వాడు కుబేరుడు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి చూసి అర్హతను బట్టి ఇస్తూ ఉంటాడు అందరికీ. రాక్షసుడి చేతిలో సంపద వచ్చిందంటే దాన్ని వినాశానికి వినియోగిస్తాడు. లోకక్షేమానికి వినియోగించేటువంటి వారి చేతిలో సంపద పెట్టాలి కానీ రాక్షసుల చేతిలో పెట్టకూడదు. కానీ రాక్షసుడు తపస్సు చేస్తున్నాడు అమ్మవారి గురించి. ముందు
భోగలాలసత్వానికి పడిపోతాడేమో అని ఒక సుందరమైనటువంటి అప్సరసా స్త్రీని పంపించారు. పంపిస్తే అతను ఆమెతో చెప్పేశాడు, నువ్వు నాకు అవసరం లేదు, నేను తపస్సు చేస్తున్నాను, అమ్మవారిని కోరుతాను, నువ్వు వెళ్ళిపో అన్నారు. కోరికలను జయించినట్లు అతను. తర్వాత ఒక 16 ఏళ్ల పిల్లవాడి రూపంలో ఇంద్రుడు ఒకరిని పంపించారు. అతను ఇతని శరీరాన్ని ఇబ్బంది పెట్టే విధంగా శరీరం మీద దాడి చేస్తున్నాడు ఇతను తపస్సు చేస్తుంటే. అయినా తట్టుకున్నాడు. కానీ మాటలండం మొదలుపెట్టాడు, అంటే దూషణ చేయడం మొదలెట్టాడు. ఆ దూషణకు ఒక్కసారి కోపం వచ్చి ఆ 16 ఏళ్ల పిల్లవాడిని మింగివేశాడు. అంటే కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు కాబట్టి ఓడిపోయినట్లే. అక్కడ ఆ వ్రతము చెడిపోయింది. కాబట్టి తొందరగా కోపం వచ్చే జాతి పేరు రాక్షస జాతి. వారికి కోపం వచ్చింది, రాక్షసులందరికీ సీతమ్మ వారి మాటలు విని. చుట్టుముట్టారు అందరూ. అసలే వాళ్ళకి లంబకర్ణ లంబోష్టలం చూసాం మనం లాస్ట్ పోయిన వారంలో చూసినప్పుడు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకదానికి పెద్ద నాలిక, ఒక స్త్రీకి ఆవు లాంటి చెవు, ఒక స్త్రీకి లంబోదర పెద్ద కడుపు, బాణపొట్ట లాంటి పొట్ట, ఒకదానికి ఏకాక్షి, ఏకకర్ణి, కరాళ, కాళి పేర్లు, కలహప్రియ, అసలు తొందరగా ఎప్పుడు జగడం పెట్టుకుందామా అని చూసేటువంటి స్వభావము. అటువంటి స్త్రీలంతా అసలు వాళ్ళని చూస్తేనే భయపడతారు ముందు. వారంతా కూడా ఆవిడ్ని చుట్టుముట్టారట. చుట్టుముట్టి తతస్థ వినతానామ రాక్షసి భీమదర్శన కరాళ నిన్నతోదరి. వినత అనేటువంటి రాక్షసి చెప్తోంది, సీత పర్యాప్తమేవా తత్ భర్తృస్నేహో నిదర్శిత సర్వత్రాతికృతం అతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. ఇందాక నుంచి చూస్తున్నాను, నా భర్త నా భర్త నా భర్త అంటున్నావు రాముడి గురించి. ఏదన్నా అతిగా చేయకూడదు. మహర్షి కావలసినటువంటి నీతి వాక్యాలన్నీ కూడా కావ్యంలో అందిస్తూ ఉంటారండి. అది రాక్షసుడి దగ్గర నుంచి రావచ్చు, మానవుడి దగ్గర నుంచి రావచ్చు, వానరుడి దగ్గర నుంచి రావచ్చు, ఎవరి దగ్గర నుంచి వచ్చినా పట్టుకోవడం మనం పట్టుకోగలగాలి. ఇక్కడ అంటారు పర్యాప్తమేవ మేతావత్ భర్తృస్నేహో నిదర్శిత. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ భర్త యందు అనురాగం చూపిస్తున్నావు, బాగానే ఉంది. కానీ సర్వత్రా అతికృతం భద్రే, ఏదన్నా అతి చేయకూడదు సీత, అతి చేస్తున్నావు. ఇది రావణుని తెచ్చి ఎక్కడ పెట్టాడు అనుకున్నావు? నిన్ను సముద్రాల మధ్యలో పెట్టాడు. ఇక్కడికి రాముడు రాగలిగే అవకాశం లేదు. నయానో భయానో చెప్పమన్నాడు కదా, అందుకని ముందు చెప్పి చూస్తున్నారన్నమాట. అలా చెప్తే అమ్మవారు వింటుందేమో అని. ఇక్కడికి రాముడు వచ్చే అవకాశమే లేదు. నువ్వు ప్రేమ ఉండొచ్చుగాక, కానీ ఇప్పుడు దాన్ని వదిలిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది. నువ్వు కనుక మేము చెప్పిన ఈ మాటలు వినకపోతే అనగానే వికట అనేటువంటి ఇంకొక రాక్షసు ఉందట. ఆవిడ పట్టుకుంది, అస్మిన్ ముహూర్తే సర్వస్యాం భక్షయిష్యామి భయం, మేమందరం నిన్ను తినేస్తాం. ఏమనుకుంటున్నావో? రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టాచాపి మైథిలి. నీవు రావణుడి అంతఃపురంలో ఉన్నావు. ఇందులోకి ఎవ్వరూ రాలేనటువంటి దుర్భేద్యమైనటువంటి లంకలో రావణ అంతఃపురంలో నువ్వు ఉంచబడ్డావు. కాబట్టి సీతే రాక్షసరాజేన సహ క్రీడా యథాసుకం జానాసి యథా భీరు స్త్రీణాం యవ్వనమద్రువం. చక్కగా హాయిగా రాక్షసరాజు అయినటువంటి రావణుడు నిన్ను కోరుతున్నాడు. ఆయనతో ఆయన పాన్పు చేరు, సుఖాలు అనుభవించు. యవ్వనము ఎల్లకాలము నిలిచి ఉండదు, అందులో స్త్రీల యవ్వనము చాలా తొందరగా పోతుంది. కాబట్టి ఆ ఉన్నప్పుడే నీవు అనుభవించాలి అని ఆ రాక్షస స్త్రీ చెప్తున్నది. వినకపోయావా? ఇక్కడి నుంచి భయపెడుతున్నారు. రావణం భజ భర్తారం సర్వరాక్షసం. నీవు సకల ప్రభువు అయినటువంటి అందరికీ సర్వులకు ప్రభువు అయినటువంటి రావణుడు, ఆయన ఆజ్ఞ లోకమంతా పాటిస్తుంది. రావణుడు నీ ఆజ్ఞ పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు అనగానే చండోదరి అనేటువంటి రాక్షసి చండోదరి అంటోందట, ఈవిడ్ని చూస్తుంటే నాకు ఒక కోరిక కలుగుతోంది. గర్భవతి స్త్రీలకు కోరికలు కలుగుతుంటాయి, అలాగా నాకు కూడా ఒక కోరిక కలుగుతోంది. ఈవిడ్ని ఇలా వదిలేస్తే లాభం లేదు, చెప్తే వినట్లేదు. కాబట్టి గొంతు నులిపి చంపేద్దాం. చంపేసి
తర్వాత మళ్ళీ మనలో మనకి గొడవలు వద్దు. ఎవరు ఏ భాగం తినాలో ఇప్పుడే లెక్క వేసేసుకుందాం. వెళ్ళి రావణుడికి చెప్పేద్దాం, ఆ మానవ కాంత ఉపవాసాలతో ఉండి మరణించింది కాబట్టి ఏం చేయమంటారని అడుగుదాం, మీరందరూ పంచుకొని తినేయండి అంటాడు ఆయన. అనగానే మనం వచ్చి తినేద్దాం. అదిగో ఆ గుండె ఉన్న చూసావు, ఆ గుండె భాగం నేను తింటాను, కాలు నువ్వు తీసుకో, చెయ్యి నువ్వు తీసుకో. అమ్మవారు ఎదురుకుండా ఏ తల్లి గురించి మాట్లాడుతున్నారు? జగన్మాతను గురించి మాట్లాడుతున్నారు రాక్షసులు. రాక్షస స్త్రీలు ఆవిడ ఎదురుకుండానే ఆవిడ గురించే మాట్లాడుతున్నారు. కాలోహి దురతిక్రమాహ అన్నది అందుకు హనుమంతుల వారు. కాలము గనుక కలిసి రాకపోతే కాలోహి దురతిక్రమాహ. రాముడంతటివాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెరన్నా, ఏనాడో ఏ తీరో ఎవరు చెప్పగలరు, అనుభవింపక తప్పదన్నా. ఆనాడు పాండవులు ఆకులలములు మేసి అడవుల పాలాయరన్నా, కారడవుల పాలాయరన్నా. ఏనాడో ఏ తీరో ఎవరు చెప్పగలరు, అనుభవింపక తప్పదన్నా. నీవనుభవింపక తప్పదన్నా అని ఒక తత్వగీతం ఉంటుంది. ఇది కనుక గుర్తుంచుకుంటే మనిషికి కష్టంలాగా అనిపించదు. కాలం మహిమ. ఆ కాలంలో ఆ కష్టం వచ్చి ఆ కాలం వెళ్ళిపోగానే మళ్ళీ ఆ కష్టం పోతుంది, సుఖం వస్తుంది. కష్ట సుఖాలు రెండు ఒకదాని వెనకాల ఒకటి ఉంటూనే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాక్షసీ స్త్రీలతో పరివేషితమై ఉన్నటువంటి ఆ మహాతల్లి మళ్ళీ మాట్లాడిందట. నమానుషి రాక్షసస్య భార్యాభవతుమర్హతి. నేను మానవ కాంతని కాబట్టి నేను అతన్ని రాక్షసుని వివాహం చేసుకునేటువంటి అవకాశం లేనే లేదు. ఇవన్నీ కూడా హనుమంతుల వారు పైనుంచి వింటున్నారు. ఏం జరుగుతుంది అనే ఆసక్తిగా ఆయన చూస్తున్నారు. అక్కడి నుంచి ఆవిడన్నదట, కాలి గోటితో కూడా రావణుని నేను తాకను, అతనితో వెళ్ళే ప్రశ్నే లేదు, నా కాలి గోటితో కూడా. అంతే కదండి, సీతమ్మ వారి ముందు ఆవిడ జగజ్జనని, జగన్మాత. ఎవరైనా సరే అధికార దర్పంతో విర్రవీగవచ్చు, కానీ జగత్శక్తి ముందు, జగన్మాత యొక్క శక్తి ముందు కాలి గోటుతో కూడా సమములు కాదు. నకదీదిజ సంపన్న నమజ్జన తమోగుణ. అందువల్ల ఆవిడ వేలి గోళ్ళు కాళ్ళి గోళ్లతో సమం కూడా కారు ఎవరు కూడా. కాబట్టి ఆవిడ అదే మాట అనేసింది, చెప్పేసింది అంతే. తర్వాత ఆ బాధ, వాళ్ళు అన్నటువంటి మాటలు ముళ్ళుల్లాగా గుర్చుకుంటున్నాయి. మీరు ఏం చేసినా సరే నేను మాత్రం రావణుడితో మీరు చెప్పిన ప్రతిపాదనకి నేను ఒప్పుకునేది లేదు అని ఆవిడ తేల్చి చెప్పేసింది. చెప్పగానే రాక్షస స్త్రీలు వింటున్నారు, కూర్చున్నారు, చూస్తున్నారు. ఆవిడ మనస్సులో ఆలోచనలు పోతున్నాయి. దిగస్తు కలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం నసక్యం యత్ పరిత్యక్తం ఆత్మచ్చిందేన జీవితం. నేను ఎటువంటి దుఃఖంలో ఉన్నాను ఇప్పుడు? నా శరీరము నా ఆధీనంలో లేకుండా పరుడి ఆధీనంలో ఉన్నది. ఇటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కానీ నా శరీరము, నా పతి, నా జీవితం అంతా కూడా నా పతి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఆధీనంలో ఉన్నది. నా ఇష్టానుసారము నేను జీవితాన్ని త్యజించడానికి వీల్లేదు, ఆయన అనుమతి లేదు. అందువల్ల ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి వాడు, ఇందులో మనకు మహర్షి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మానవ జన్మనిచ్చినటువంటి వాడు భగవంతుడు. ఆ జన్మని అర్ధాంతరంగా అంతం చేసుకునేటువంటి అర్హత, అధికారము ఎవరికీ లేదు. ఎవరి వస్తువు వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప ఇతరుల వస్తువు మనం ఎలా అయితే తీసుకోమో, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాల్సిందే ఈ శరీరంలోంచి ఆత్మని. బలవన్మరణాలకి పనికిరావు అని చెప్తూ రామాయణం ఇచ్చేటువంటి సందేశం ఇది, సీతమ్మ వారు ఇచ్చేటువంటి సందేశం, సీతమ్మ ద్వారా మహర్షి వాల్మీకి లోకానికి ఇస్తున్నటువంటి సందేశం. ఆత్మహత్యలు,
దైవద్రోహము. భగవంతుడిచ్చినటువంటి శరీరము ఆయనది. ఆయన ఎప్పుడు తీయదలుచుకుంటే అప్పుడు తీయనివ్వాల్సిందే తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం తీయడానికి లేదు. అందువల్ల దిగస్తు కలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం. మనుష్య జన్మే అటువంటిది. మానవ జన్మ దిగ్ అంటే ఈ మనిషి జన్మ ఇటువంటిది కదా, ఈ జన్మ వచ్చింది కదా అని అనుకుంటోంది ఆవిడ. పరుల ఆధీనంలో ఉన్నది. ఎవరా పరుడు అంటే పరాత్పరుడు, పరమాత్మ. పరమాత్మ ఆధీనంలో ఉన్నటువంటి ఈ మనుష్య జన్మ నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. నికృష్టుడైనటువంటి ఆ రావణాసురుని ఎడమకాలతో కూడా నేను తాకను, కాబట్టి ఇంకా కోరుకోవడం కూడానా అది జరిగే పని కాదు అని ఆలోచిస్తోంది తనలో తను. నా భర్త అయినటువంటి రాముడు ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ తద్వృత్తో నిరనుక్రోశ శంకే మద్భాగ్య సంశయాత్. నా భర్త అయినటువంటి రాముడు శత్రువులందరితో కూడా ప్రశంసించబడినటువంటి వాడు. ఖ్యాత అంటే మంచి కీర్తివంతుడు. ప్రాజ్ఞ అంటే తెలివి కలిగినటువంటి వాడు. సానుక్రోశశ్చ రాఘవ కృతజ్ఞశ్చ. కృతజ్ఞశ్చ సానుకోశశ్చ అంటే రాముడి లక్షణం ఎటువంటిది అంటే ఇతరుల దోషాలు కూడా గుణాలుగా గణిస్తాడట. అలాగే భావిస్తాడనమాట. ఇతరుల దోషాలు కూడా గుణాలుగా భావిస్తాడు. అలాగే కృతజ్ఞశ్చ ఏదన్నా చిన్న సహకారం చేసినా కూడా చాలా కాలం దాని గురించి చెప్తూ ఉంటాడట. ఒక ఉదాహరణ మీకు పట్టుకోవాలంటే, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరడానికి నేను వెళ్ళడానికి బాంబేలో నాకు పోస్టింగ్ వచ్చిందండి. నేను బాంబేలో పోస్టింగ్ వెళ్ళడానికి నాకు అప్పట్లో రైలు టికెట్ దొరకలేదు. ఫలానా విశ్వేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే ఆయన నాకు ఆ టికెట్ ఏర్పరిచారండి. ఆయన ఇచ్చిన టికెట్ వల్లే నేను వెళ్ళి బాంబేలో చేరగలిగాను, ఉద్యోగం చేయగలిగాను. ఇవాళ రోజున నేను జనరల్ మేనేజర్ స్థాయికి ఎదగగలిగాను అంటే ఆయన ఆ రోజు నాకు ఆ టికెట్ కొనివ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. లేకపోతే నేను వెళ్ళగలిగి ఉండేవాడిని కాదేమో, ఆ ఉద్యోగంలో టైంకి జాయిన్ అయి ఉండగలిగేవాడిని కాదేమో అని గుర్తుంచుకొని ఆ సహాయం టికెట్ కొనిచ్చి మన డబ్బులే అని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ కృతజ్ఞత భావన గనక మనస్సులో నింపుకొని ఉండగలిగితే అది రాముడి లక్షణం. చేసిన మేలును మరిచి నా కోసం నువ్వు చస్తావా వస్తావా అని మారీచుడిని బలవంతంగా తీసుకెళ్ళి చంపాడు రావణుడు. అది రాక్షస లక్షణం. రాముడి లక్షణం ఎటువంటిది అంటే చిన్న మేలు చేసినా వారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉంటాడట. అటువంటి నా భర్త సహాయం చేసినటువంటి వారి సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకొని పదే పదే కీర్తించటమే కాకుండా దోషాలను కూడా గుణాలుగా కీర్తిస్తాడట. అంటే స్వల్ప దోషాలు ఏమన్నా ఉంటే ఎవరిలో అన్నా ఇది ఆయన లక్షణం అండి. కాస్త ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన మాట్లాడిందని తప్పుడు మాటలు అవి ఉండొచ్చు కాక, కాకపోతే స్వాభావికంగా అటువంటిది ఆయనది. కాబట్టి పర్వాలేదు లేండి అని సర్దుకుపోవడం అనమాట. మామూలుగా సాధారణంగా జరిగేది ఏమిటి, గుణాలను కూడా దోషాలుగా చూపిస్తూ ఉంటారు, సద్గుణము కూడా దోషాలుగా చూపిస్తూ ఉంటారు. ఎందుకు, అవతల వాడిని తక్కువ చేసి నేను ఎక్కువైపోదామనేటువంటి భావనలో ఉన్నటువంటి వారి లక్షణం అది. కాబట్టి ఆ గుణాలని దోషాలుగా చూపించడం కాకుండా దోషాలను కూడా గుణాలుగా స్వీకరించడం మొదలు పెడితే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు అని మహర్షి మనకిచ్చేటువంటి సందేశం ఈ శ్లోకం ద్వారా, సీతమ్మ వారి ద్వారా. అటువంటి రాముడు కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ, ఎవరికి కష్టం వచ్చినా వెంటనే తొలగిస్తాడు కదా. అనుక్షణము భక్తుల యోగక్షేమముల గురించి ఆలోచించేటువంటి రామచంద్రుడు నా గురించి ఆలోచించడం లేదేమిటి అని అమ్మవారికి ఒక ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చి, ఎవరు చెప్తారు రాముడికి నేను ఇక్కడ ఉన్నానని? చూసినటువంటి గ్రధరాజు హృతేతి యోధిగత్వా మాం రాఘవ నివేదయత్ గృధ్రరాజో పి శరణే రావణేన నిపాతిత. జటాయువు మాత్రం చూశాడు. ఆ చూసినటువంటి జటాయువుని రావణుడు సంహరించేశాడు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని రాముడికి చెప్పేవాళ్ళు ఎవరు? నేను ఇట్లా ఏడుస్తున్నట్లుగానే ఆ మహాపతివ్రత ఇప్పుడు శాపం పెట్టింది లంకకి.
ఎలాగని తతో నిహతనాదానాం రాక్షసీనాం గృహే గృహే యదాహమేహం రుదతి తథా భూయో న సంశయ. ఈరోజు నా దుఃఖానికి కారణమైనటువంటి లంకలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ ఇలాగే ఏడుస్తుంది. అంటే భర్త విహీనురాలైపోయి ఏడుస్తారన్నమాట వాళ్ళందరూ కూడా. జరగబోయేది అది. ఆ మహాపతివ్రతను తెచ్చి బంధించి పెట్టినటువంటి రావణుడికి జరగబోయేటువంటి పరిణామము చేసిన పాపము కట్టి కొడపదండి, తప్పకుండా కట్టి కొడుపుతుంది. అందువల్ల ఆ తల్లి చెప్తోంది, చితాధూమకుల పద గద్రమండల సంకుల అచిరేణతు లంకేయం శ్మశాన సదృశీ భవేత్. ఈ లంకంతా కూడా చితిమంటలో అంటుకుండి వ్యాపిస్తూ ఉంటాయి. చితాధూమకుల పద, చితిమంటలో చితి పొగలు వస్తూ ఉంటాయి. గద్రమండల సంకుల, ఆకాశంలో అన్ని గర్దలు తిరుగుతూ ఉంటాయి. అచిరేణుతు లంకేయం, త్వరగానే జరగబోతోంది. శ్మశాన సదృశీ భవేత్, బంగారు లంకంతా కూడా శ్మశానమవుతుంది. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే అని ఒక కవి పాట రాశాడు. కాబట్టి ధర్మం ఎక్కడ లోపిస్తుందో అక్కడ ఉద్యానవనాలన్నీ ధ్వంసమైపోతాయి. లంక కాంచన లంకగా పేరొందినటువంటి ఆ బంగారు లంక దాని శోభని కోల్పోతుంది అని ఆ తల్లి శాపమిచ్చింది అని అనుకుంటోంది ఆవిడ. ఈ రావణుడి లంకలో ఉన్నవారందరూ రాక్షసులందరూ కూడా రాముడి బాణానికి హతులైపోతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రాముడు ఇంకా మళ్ళీ ఆలోచిస్తోంది, రాముడు ఇంకా రాలేదు అంటే నేను ఇక్కడ ఉన్నానని తెలియదు కదా, అసలు రాముడు జీవించి ఉన్నాడా? శ్రేయో మే జీవితాన్మర్తుం విహీనాయ మహాత్మనః రామదక్లిష్టచారిత్రాత్ శూరాచ్ఛత్రు నిబర్హణాత్. రాముడికి దూరంగా ఉండి జీవించడం కంటే కూడా నేను నా జీవితాన్ని చాలించడమే మంచిది. దుఃఖంలో ఉన్నది, బాధలో ఉన్నది, దీనురాలై ఉన్నది, ఆర్తితో ఉన్నది, అసహాయురాలై ఉన్నది, ఒక్కతే ఉన్నది. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మహర్షి వాల్మీకి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఆచమానం చేసి కూర్చుంటే రామాయణం రాయడానికి ఆయనకి అందులో ఉన్నటువంటి పాత్రల మనసుల్లో ఏ భావనలు జరుగుతున్నాయో, ఆలోచనలు ఎలా పోతున్నాయో అవి కూడా నీకు తెలుస్తాయి అని చెప్పారు. అది అలాగే రాసేశారు మహర్షి. సీతమ్మ వారు ఆలోచన చేస్తూ ఆలోచనల్లో అథవా న్యస్త్రశస్త్రౌతౌ వనే వనమూల ఫలవసనౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సంవృతౌ వనగోచరౌ. అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణులిద్దరూ నేను లేననేటువంటి బాధతో దుఃఖంతో అస్త్ర శస్త్ర సన్యాసం చేసి వనంలో జింక చర్మాలు కట్టుకొని తిరుగుతున్నారా? అథవా లేదా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన చద్మన ఘాతితో శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణ. కపటోపాయంతో ఈ రావణుడు ఏమన్నా చంపించేశాడా? అతి ప్రేమ పాపశంకి అని ఒక సామెత సంస్కృతంలో. అంటే ఎక్కడైతే ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ వెంటనే భయం ఏర్పడుతుంది, పాపపుట ఆలోచనలు వస్తాయి. మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా దగ్గర బంధువులు రావడం లేట్ అయిందనుకోండి, ఆఫీస్ నుంచి ఫోన్ చేయకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే ఏమైపోయిందో, యాక్సిడెంట్ అయిపోయిందేమో, పడిపోయారేమో, అటువంటి ఆలోచనలే పోతాయి తప్ప మంచి ఆలోచన. ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో పాపశంకం అంటే అనుమానం ఎక్కువ అవుతుంది. సీతమ్మ వారికి అటువంటి పరిస్థితి ఏర్పడింది అని మహర్షి వాల్మీకి యొక్క ఉద్దేశం. అక్కడి నుంచి ధన్యాకలు మహాత్మానో మునయస్తశ్చ కల్బిష జీవితాత్మాను మహాభాగా ఏషాం నస్త ప్రియా ప్రియే ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హీనే వినియుజ్యంతే నమస్తేషాం మహాత్మన. మహాత్ములు వాళ్ళకి సుఖదుఖాలతో సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడూ జీవితమంతా కూడా నిశ్చలతత్వంతో ఉంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర భగవత్పాదులు వారు అందుకే చెప్తారు. నిశ్చలతత్వం ఏర్పడితే వారు మహాత్ములు. వారికి సుఖదుఖాలతో సంబంధం లేదు. పరిస్థితులు వాళ్ళకి రావా అంటే వారికి వస్తూనే ఉంటాయి, కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి, కానీ దాన్ని కష్టంగా చూడరు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీత చేస్తూ. దుఃఖాలు సుఖాలు రెండూ కూడా వచ్చి వెడుతూ ఉంటాయి, అది సహజం. ఎలా అయితే కాలాన్ని బట్టి ఋతువుని బట్టి వర్షాలు ఎండలు వస్తూ ఉంటాయో, మేఘం కమ్ముకుంటుంది, కాసేపు మేఘాలు వెళ్ళిపోతాయి. ఖమ్ అంటే ఆకాశం అండి. ఖమ్ అంటే ఆకాశం సంస్కృతంలో. సు అంటే మంచి, దు అంటే మంచిది కానిది. సుఖం అంటే మంచి ఆకాశము, దుఃఖం అంటే మంచిది కాని ఆకాశము. ఆకాశానికి మంచి చెడులు ఏమిటండి? ఆకాశం ఒకటేలాగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆకాశానికి మంచి చెడులు లేవు. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అని. భూమి, ఆపహ అంటే నీరు, వాయు, భూమిరాపో నలో అంటే అగ్ని, వాయు, ఖమ్ అంటే ఆకాశము, మనో మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా భగవంతుని మాయలో భాగము. కాబట్టి దానికి ఆకాశానికి మంచి ఆకాశము చెడు ఆకాశము అని ఉండడానికి అవకాశం లేదు. ఎక్కడున్నది మరి మంచి ఆకాశం అంటే? మేఘాలు కమ్ముకోకుండా స్పష్టంగా ఉంటే ఆకాశం బాగుంది, వాళ్ళ ఆకాశం బాగుంది, మంచి ఆకాశం కనిపిస్తోంది అంటాం. అదే మేఘాలు కమ్ముకొని ఉంటే ఆకాశం సరిగ్గా కనబడట్లేదంటాం. అంటే ఒక సన్నివేశం జీవితంలోకి ప్రవేశిస్తుంది. అందరి జీవితాలు మంచివే, కానీ ఒక సన్నివేశం ప్రవేశిస్తుంది. ఆ సన్నివేశం అంటే ఒక మేఘం కనుక ఎలా అయితే ఆకాశానికి అడ్డం వచ్చిందో అలా ఒక సన్నివేశం వస్తుంది. ఈ మేఘం ఎల్లప్పుడూ ఉంటుందా ఆకాశంలో? ఉండదు, వెళ్ళిపోతుంది. మేఘం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, వెళ్ళిపోగానే ఆకాశం బాగుంది అనిపిస్తుంది మళ్ళీ. అలాగే ఈ కష్టం కూడా కలకాలం ఉండదు, కష్టం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సుఖం ఏర్పడుతుంది, మంచి ఆకాశం వస్తుంది. మళ్ళీ సుఖం ఉంటుందా? ఉండదు, మళ్ళీ ఒక సన్నివేశం వస్తుంది, మళ్ళీ దుఃఖం ఉంటుంది. సుఖ దుఃఖాల సమాహారమే మానవ జన్మ. మానవుడు జన్మ ఎత్తినప్పుడే భగవంతుడు హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేకం పరిమాప్తిం న శక్యతే అని తన యొక్క యావజ్జీవన పర్యంతము చేయవలసినటువంటి బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అందుకే జరగవలసినటువంటి విధానం అన్నీ కూడా ముందే నిర్ణయించుకొని జన్మ తీసుకుంటాడు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మానవుడు. కాబట్టి కష్టము సుఖము, దుఃఖము సుఖము, ఆనందము సుఖము, భోగము అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళుతూనే ఉంటాయి. దీని తర్వాత అది వస్తుంది అంతే. ఇప్పుడు కష్టం ఉన్నది అంటే కష్టం పోతుంది, కానీ ఆ సందర్భంలో మనస్సు అతి సున్నితమైనటువంటిది కనుక దానికి గనక సాధన లేకపోతే అది చలించిపోతుంది, అది కదిలిపోతుంది, అది తట్టుకోలేక పరిపరి విధాలుగా ఆలోచనలు పోతూ ఉంటాయి. అలా ఆలోచనలు పోతున్నటువంటి సీతమ్మ వారి దగ్గరికి త్రిజట అనేటువంటి ఒక రాక్షసి వచ్చిందట. ఈ రాక్షస స్త్రీలందరినీ ఉద్దేశించి, మీరు ఏమనుకుంటున్నారు? రాక్షసి త్రిజటా వృద్ధ శయనా వాక్యమబ్రవీత్ ఆత్మానం ఖాదతా నార్య నసీతాం భక్షయిష్యద జనకస్య సుతామిష్టాం సుష్ణాం దశరథస్య చ. ఏమనుకుంటున్నారు సీతమ్మ అంటే? ఆవిడంటున్నది త్రిజట ఆ తోటి రాక్షసులతోటి, ఆత్మానం ఖాదతా నార్య, ఓ రాక్షస స్త్రీలారా మిమ్మల్ని మీరు తినేయండి, ఒకరినొకరు తినండి కావాలంటే. నసీతాం భక్షయిష్యద, సీతను తినేస్తానని మాట్లాడకండి, అటువంటి ఆలోచనే తప్పు. జనకస్య సుతామిష్టాం సుష్ణాం దశరథస్య చ. సీతమ్మవారు అంటే ఎవరనుకుంటున్నావు? జనక మహారాజు కుమార్తె, దశరథ మహారాజు యొక్క కోడలు ఆవిడ. నాకు ఒక కల వచ్చింది, చెప్తాను వినండి. నాకు వచ్చినటువంటి కలలో 1000 హంసలతో ఒక శిబికం నిర్మించబడి ఉన్నది. ఆ శిబికం మీద రామచంద్రమూర్తి వస్తున్నారు. పల్లకి శిబికం అంటే ఆ రామచంద్రమూర్తి రామలక్ష్మణులు ఇద్దరూ తెల్లటి వస్త్రాలు ధరించి వారు వచ్చారు. ఈ తల్లి తెల్లటి వస్త్రాలు ధరించి ఒక పర్వతం మీద నిలబడి ఉన్నది. రామచంద్రమూర్తి చెయ్యి ఇచ్చి ఆ తల్లిని ఆ పల్లకిలో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి ఆ పల్లకి వెళ్ళి
ఒక దివ్యమైనటువంటి గజము, ఆ గజం మీద అక్కడ ఆగింది. వీరు ఆ పల్లకిలోంచి దిగి సీతారాములిద్దరూ ఆ ఏనుగునెక్కారు. ఆ గజము ఆకాశంలో విహారం చేసింది. వెళ్ళి సీతమ్మవారు తన చేతులతో చంద్రుణ్ణి సూర్యుణ్ణి స్పృశించింది. ఆదిత్యమండలం వాతు చంద్రమండలమేవ వా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్న్యాన్ మహత్ అని స్వప్నశాస్త్రం చెప్తున్నది. స్వప్నశాస్త్రము అంటే మన దేశం పోగొట్టుకున్నటువంటి శాస్త్రాలలో ఒక శాస్త్రం. చాలా శాస్త్రాలు పోగొట్టుకున్నాం మనం, ఏవో కొద్దిగా మిగిలినాయి ఇప్పుడు. కానీ పోగొట్టుకున్నటువంటి శాస్త్రాల్లో స్వప్నశాస్త్రం కూడా ఒక శాస్త్రము. అంటే సైన్సు. దానికి ఒక ప్రతిపాదిక, దానికి ఒక సూత్రము, దానికి ఒక నిర్మాణము, దానికి ఒక థియరీ, కొరాలరీ, ఎలా అయితే సైన్స్లో ఉంటాయో అన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ విద్య ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నాం. అలా పోగొట్టుకున్నటువంటి శాస్త్రాల్లో స్వప్నశాస్త్రం ఒకటి. స్వప్నశాస్త్ర ప్రకారంగా ఎవరికైతే సూర్యుడు కానీ చంద్రుడు కానీ కల్లో కనిపిస్తారో వారికి మేలు జరుగుతుంది. కనుక ఈ తల్లి చెప్తున్నది త్రిజట అనేటువంటి స్త్రీ. మళ్ళీ ఇక్కడ ఇంకొక స్త్రీని ప్రవేశపెట్టారు మహర్షి వాల్మీకి. మొదల్లో మనం చెప్పుకున్నట్లుగా ఈ రాక్షస స్త్రీలందరూ భయపెడుతుంటే ఆవిడతోటి మాట్లాడుతోంది. వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఆ తల్లి ఆ సూర్యచంద్రులిద్దరిని తాకి స్పృశించి అట్నుంచి పుష్పక విమానం ఎక్కి సీతారామ లక్ష్మణులు అయోధ్య వైపు ఉత్తర దిశగా వెళ్ళిపోయింది ఆ విమానము. అంతేకాదు రావణశ్చమయా దృష్టా క్షితౌ తైలముపాసిత, రావణుని కూడా కల్లో చూశాను. రక్తవాన్ పిబన్మత్త కరవీరకృతవ్రజ విమానాత్ పుష్పకాదాద్య రావణ పతితో భువి. రక్తం దాగుతున్నాడు రావణుడు. అలాగే ఉన్మత్త మాటలు, అంటే పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. విపరీతమైనటువంటి నవ్వు నవ్వుతున్నాడు. దిగంబరుడై ఉన్నాడు. పుష్పక విమానం నుంచి పడిపోయినట్టుగా నాకు కలొచ్చింది. అతను గాడిదలను పూంచిన రథం మీద ఎక్కి వెళ్తున్నట్టుగా, ఒక స్త్రీ నల్లటి వస్త్రాలు ధరించి అతని మెడకి ఒక ఉరిపాశం లాంటిది బిగించి ఈడ్చుకొని పోతున్నట్లుగా నాకు కలవచ్చింది. దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమాం మలపంకం ప్రవిశ్యాతు మగ్నస్తత్ర శ్రావణ. రావణుడు దేంట్లో పడ్డాడు అంటే దుర్గంధభూయిష్టమైనటువంటి మలభూయిష్టమైనటువంటి ఒక సరస్సులో పడ్డట్టుగా నాకు కలవచ్చింది. అంతేకాదు ఆవిడ ప్రస్థితో దక్షిణమాసాం ప్రవిష్టో కర్దమం హృదం, దక్షిణ దిక్కుకు బయలుదేరి అతన్ని అటువైపు ఈడ్చుకొని పోతున్నది. రావణుడు సుతులందరూ కూడా నూనెలో మునిగిన దేహాలతో ఉన్నారు. వారందరినీ ఆ స్త్రీ ఈడ్చుకుపోతున్నట్టుగా కలవచ్చింది. అలాగే మొసలి మీద ఇంద్రజిత్తు, వాహనాలు ఎవరో దేని మీద ఉన్నాడో, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతున్నట్టుగా కలవచ్చింది. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లటి గొడుగులో కనబడ్డాడు. అతనితో పాటు ఒక నలుగురు మంత్రులు అతని చుట్టూ ఉన్నారు. నృత్య గీతాలతో ఆనందిస్తున్నట్టుగా కనబడింది. ఆ విభీషణుడు 4 దంతముల దిగ్గజములు 4 వైపులా ఉండగా అతన్ని కాపాడుతూ ఉన్నట్టుగా నాకు కలవచ్చింది. కాబట్టి అంతేకాదు రాక్షస స్త్రీలందరూ కూడా తైలమును త్రాగుచూ, అంటే నూనె తాగుతూ, నృత్యాలు చేస్తూ, హాహాకారాలు చేస్తున్నట్లుగా నాకు కలవచ్చింది. ఇక్కడితో ఆగలేదు. ప్రియాం బహుమతాం భార్యాం. అందువల్ల ఈ కళలో ఇంకొక విషయం కూడా కనబడింది. రాముడికి ప్రీతికరమైనటువంటి భార్య సీతమ్మవారు. ఆవిడ్ని మీరు ఏమన్నా అన్నారంటే మాత్రం మీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని ఆ తల్లి చెప్తున్నది. అంతేకాదు ఇంకొక కళ కూడా వచ్చింది. ఆ కళలోనే నాకు ఈ లంకలో ఒక వానరుడు ప్రవేశించాడు. ఈ వానరుడి ద్వారా లంకంతా కూడా దహనం చేయబడ్డది అని కనబడింది నాకు అని చెప్పింది ఆ తల్లి. అంటే త్రిజటా స్వప్న వృత్తాంతము అంటారు అని ఆవిడ ఒక మాట చెప్పింది ఇక్కడ. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఈ సీతాదేవి అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రణిపాత, ఆవిడికి నమస్కారం చేయండి, పాద నమస్కారాలు చేయండి, కాళ్ళ మీద పడండి. ప్రణిపాత, పాత అంటే పడండి, పాదాల మీద పడండి, నమస్కారం చేయండి. ప్రసన్నాత్మ మైథిలి జనకాత్మజ, ఈ మైథిలి రాజపుత్రి జనక మహారాజు కుమార్తె, ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అయ్యి
మిమ్మల్ని కరుణిస్తుంది. కరుణించి అలమేష పరిత్రాతం రాక్షసో మహతో భయాత్, రాక్షసులమైనటువంటి మనందరినీ కూడా ఆపదల నుండి కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ మహాతల్లి, ఈ మహాసాధ్వి, ఈవిడ్ని శరణు కోరండి అని చెప్పింది. జగన్మాతను శరణు కోరితే వెంటనే ఆవిడ కరుణిస్తుంది. ఎంతటి రాక్షసులైనా, ఎంతటి దుష్టులైనా, ఎంతటి కఠినాత్ములైనా, ఎంతటి పాపాత్ములైనా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని కనుక శరణు కోరితే తప్పకుండా కరుణిస్తుంది. అందుకని త్రిజట ద్వారా మహర్షి వాల్మీకి మనకు చెప్పిస్తున్నారు, కోరవలసిన శరణు కోరవలసిన కోరిక కోరితే తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుందని. రాక్షసులందరికీ ఆ త్రిజట చెప్పింది. ఈ శ్లోకము సుందరకాండలో పారాయణ శ్లోకాల్లో మహా విశేషమైనటువంటి శ్లోకము. భయ, శోక, దుస్వప్న ఇవన్నీ కూడా తీరుస్తాయి. ఈ శ్లోక పారాయణ చేసుకుంటే దుస్వప్నం ఉన్నటువంటి వారికి దుస్వప్న దోషాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడైనా దుస్వప్నం కలిగినప్పుడు వెంటనే లేచి ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతు రాక్షసో మహతో భయాం అని కనుక శ్లోకపారాయణ చేసుకుంటే సుందరకాండలో విశేషమైనటువంటి శ్లోకాలు, విశేషమైనటువంటి సర్గలు, విశేషమైనటువంటి ఉదాహరణలు, ఉపమానాలు మహర్షి మనకి ఇస్తూ మధ్య మధ్యలో బీజాక్షర సంయుక్తమైనటువంటి మంత్రాలను శ్లోకాలుగా మార్చి ఇచ్చారు అని గతంలో మీకు మనవి చేశాను. అందులో ఇదొక శ్లోకం. ఈ శ్లోకం ఈ సర్గ పారాయణ చేయొచ్చు, తప్పలేదు. ఈ సర్గంతా కూడా త్రిజటా స్వప్న వృత్తాంత సర్గం 27వ సర్గ ఇది సుందరకాండలో. ఈ సర్గ మొత్తం పారాయణ చేయలేని వారు కనీసం ఈ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షసో మహతో భయాత్ ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే చక్కటి జరుగుతుంది అని. అర్ధసిద్ధింతు వైదేహ్య పశ్యామ్యహముపస్థితాం రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ. అంతేకాదు, ఈ సీతమ్మ వారికి విజయం కలిగిందని, రాక్షసులకు వినాశం కలిగిందని నా స్వప్నంలో చూశాను. కాబట్టి మీరందరూ ఆ తల్లిని శరణు వేడండి. మృదు స్వభావం గల ఈ సీతమ్మాతకు శరణు వేడితే మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు అని ఆ త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పగానే తతస్సా హ్రీమతి బాల భర్తుర్విజయ హర్షిత అవోచద్యది తజ్జధ్యం భవేయం శరణం హివహ. వెంటనే సీతమ్మ వారు శరణం ఇచ్చేసిందట. తన భర్తకు శ్రేయస్సు జరుగుతున్నది అనేటువంటి విషయము కలలో మాత్రము తలచినంత మాత్రం చేత ఆ తల్లి కరుణించి ఆ రాక్షసులందరికీ కూడా భవేయం శరణం హివాహ, మీ అందరికీ కూడా నేను శరణం ఇస్తున్నాను. ఆవిడ చెప్పినట్టుగా, త్రిజట చెప్పినట్టుగా కనుక నిజంగానే జరిగితే మీ అందరికీ నేను శరణు ఇస్తున్నాను. మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. మీకు నేను అదే మాట ఆ తల్లి నిలబెట్టుకుంటుంది. సుందరకాండం మనకు తర్వాత వస్తుంది. హనుమంతుల వారు వెనక్కి వచ్చి మళ్ళీ అడుగుతారు ఈవిడ్ని. మాట్లాడిన తర్వాత, అమ్మ ఇన్ని మాటలు మాట్లాడారు రాక్షస స్త్రీలందరూ, వీరందరినీ ఏం చేయమంటావు, పరిమార్జించనా అని అడిగితే, లేదు నేను అభయం ఇచ్చాను, నువ్వేం చేయడానికి వీలు లేదని ఆవిడ ఆపుతుంది. కాబట్టి ఈ త్రిజట స్వప్న వృత్తాంతము మనకి పారాయణ సర్గ సుందరకాండలో ఇదొక సర్గని ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ఈ కథని మరింత ముందుకి మళ్ళీ వచ్చే వారం తీసుకువెడదాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిస్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.